మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వరి. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో గడికోట శ్రీకాంత్ రెడ్డి పార్టీ కార్యాలయం వద్దున్నాము. భారీ ఎత్తున వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కోటి సంతకాలపై గడికోట శ్రీకాంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు భారీ ర్యాలీ చేయబడను. చూద్దాం రండి. వ్యాప్తంగా వేలాది సంతకాలతో రాష్ట్రం అంతా కోటికి పైన సంతకాలతో ఈరోజు 26 జిల్లాలలో కూడా ప్రతి జిల్లా నుంచి చేపట్టినటువంటి లక్షలాది సంతకాలు ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా సేకరించినవన్నీ కూడా ఈరోజు ప్రతి జిల్లా కేంద్రంలో ప్రారంభించడం జరుగుతోంది. ఇవన్నీ కూడా విజయవాడకు చేరుకొని 18వ తేదీన గౌరవ మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలిసి కోటికి మంది పైగా ప్రజలు తన మనోభావాలు వ్యక్తం చేశారో, ప్రైవేటీకరణ ఏదైతే జరుగుతుందో దానికి అన్నిటికీ వ్యతిరేకంగా ఉండాలని, ప్రజలకు వైద్యం అన్నటువంటి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఈరోజు ఆరోగ్యశ్రీని టోటల్గా నిర్వీర్యం చేసేశారు. పేద ప్రజలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. భవిష్యత్తులో ఇది ఇంకా కూడా నిర్లక్ష్యం వహించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి వైఎస్ఆర్సీపీ గతంలో ఏ రాష్ట్రంలో ఎప్పుడు జరగనంత గట్టి పోరాటం చేశాం. ప్రతి గ్రామీణ ప్రాంతానికి తీసుకెళ్ళాం. పట్టణంలో ప్రతి మూలన తిరిగాం. కోట్లాది సంతకాలతో 18వ తేదీన గవర్నర్ గారిని కలిసి గవర్నర్ గారికి వివరించి వివిధ ప్రజల యొక్క మనోభావాలు ఈ రకంగా ఉన్నాయి, ఇప్పటికైనా ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోండి అని చెప్పి తెలియజేయడం కోసం మేమందరం కూడా మళ్ళా 18వ తేదీన విజయవాడకు చేరుకుంటాం. ఈరోజు జిల్లా వ్యాప్తంగా, అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 6 నియోజకవర్గాలు దాదాపుగా ఇంకా మన మదనపల్లి తంబలపల్లికి సంబంధించి వందలాది వాహనాలు ఇంకా దగ్గరలో ఉన్నాయి. వాళ్ళు ఇంకా చేరుకోలేదు. మిగిలిన నియోజకవర్గాలు అందరూ కూడా ఈరోజు చేరుకున్నాం. మేమందరం కూడా సంఘీభావం తెలిపి ఈరోజు ఇక్కడి నుంచి మేము జెండా ఊపి మేము ఏదైతే జిల్లా వ్యాప్తంగా సేకరించిన సంతకాలన్నీ కూడా విజయవాడకు బయలుదేరే విధంగా ఈరోజు నాయకులందరితో కలిసి ఇక్కడి నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసి సంతకాల సేకరణలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తాం. కోటి సంతకాల సేకరణ జరిగింది. ఉన్నత విద్య మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారనేసి కోటి సంతకాల ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే నిరసన కార్యక్రమం ఈరోజు రాయచూటిలో చేపట్టడం జరుగుతుంది. పేద ప్రజలకి ఈ ఉన్నత విద్య మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఈ పేద ప్రజలకందరికీ అందరినీ ద్రాక్ష పనులాగా ఉన్నత విద్య తయారవుతుంది. గతంలో చదువులు, ఉన్నత విద్యలు, అత్యధిక ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఉన్న వాళ్ళకే చంద్రబాబు నాయుడు గారు కట్టబెట్టారు. మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పేదవాడికి పెద్దపీట వేసి అదేవిధంగా ప్రతి ఒక్క పేదవాళ్ళు లబ్ధి పొందేలాగా, ప్రతి ఒక్క పేదవాడు కేజీ నుంచి పీజీ వరకు తన అర్హతకు తగ్గట్టు, విద్యా అర్హతకు తగ్గట్టు చదువుకునేలాగా సౌలభ్యం కలిగించినారు. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటీకరణ చేస్తూ పేద ప్రజలకు ఉన్నత విద్య అందనివ్వకుండా చేస్తుంది. కాబట్టి అందువల్లనే ప్రజలందరూ కూడా ఏకమయ్యి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మద్దతుగా నిలుస్తూ ఈరోజు ఈ రాయచోటిలో నిరసన ప్రోగ్రాం మేము చేపడుతున్నాం. ప్రజలందరూ ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వము. ఈ కాలేజీలకు మేము బీద ప్రజల కోసం నిలబడతామని మన వైఎస్ఆర్ పార్టీ రాజశేఖర రెడ్డి ప్రభుత్వము మన మిత్రులన్న ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలపడానికి అందరూ కార్యకర్తలు సైనికులలాగా కదిలి వచ్చినాము. ఇప్పుడు చేస్తున్న టీడీపీ ప్రభుత్వం బీద ప్రజలు ఎట్లా చదువుకుంటారు, అమ్మ నాన్న వాళ్ళు బీదోళ్ళు ఉంటారు, అందరూ ప్రైవేట్ కాలేజీకి పోయి వాళ్ళు సోమత ఉండదు కట్టి MBBS చదవాలంటే. అందుకు వాళ్ళ కోసం పేద ప్రజల కోసమే మేము ఇక్కడికి వచ్చినాం. నిరసన తెలిపడానికి పోరాటం చేస్తూ ఉన్నాము, ఖచ్చితంగా చేస్తాము. ఈ మన వైఎస్ఆర్ పార్టీ తరఫు నుండి మేమంతా నిలబడతాము. ఈసారి జగనన్న ప్రభుత్వం తెచ్చుకుంటాము. పేద ప్రజలకు, రైతులకు, ప్రతి ఆటో వాళ్ళకు, ప్రతి సంఘం వాళ్ళకు, కరెంట్ వాళ్ళకి అందరికీ అండగా ఉంటుంది ఈ పార్టీ, ఈ ప్రభుత్వము వైఎస్ఆర్ పార్టీ. దీనికి నిరసనగా వచ్చినాము. ఈరోజు 7 నియోజకవర్గం వాళ్ళంతా కలిసి వచ్చినాము. పెద్ద ర్యాలీగా చేపడతా ఉన్నాము. దీనికి అందరూ ప్రజలు, బీద ప్రజలు కానీ, చదువుకునే విద్యార్థులు కానీ అందరూ సహకరించాలని కోరుతున్నాము.